హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? క్రెడిట్ కార్డ్ వాడుతున్న ప్రతి ఒక్కరికి కూడా కొన్ని పాజిటివ్ పాయింట్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం నెగిటివ్ పాయింట్స్ కూడా కొన్ని ఉన్నాయి. అంటే క్రెడిట్ కార్డ్ నెగిటివ్ అనట్లేదు. క్రెడిట్ కార్డ్ వాడేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక ప్రాపర్ వేలో క్రెడిట్ కార్డ్ని వాడగలిగితే, యూజ్ చేయగలిగితే మనకి మంచి బెనిఫిట్స్ ఉంటాయి. కానీ క్రెడిట్ కార్డ్ని సరైన రీతిలో వాడకపోతే ఎలా ఉంటుందో అని ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నా. టైం టు టైం పేఅవుట్స్ చేయకపోతే క్రెడిట్ కార్డ్ వాళ్ళు విధించే వడ్డీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే 30% అండ్ అబవ్ ఉంటుంది. కార్డు ఉందని చెప్పేసి నచ్చినట్టుగా క్రెడిట్ కార్డుని ఉపయోగిస్తే మీరు అప్పుల్లో కూరుకుపోతారు, అంటే అప్పులు అయిపోతారు. ఇది మెయిన్ 2 పాయింట్స్ అనమాట. కార్డు ఉందని చెప్పేసి నచ్చినట్టుగా ఉపయోగించకూడదు, లేట్ పేమెంట్స్ కూడా చేయకూడదు. ఇంకోటి, క్రెడిట్ కార్డ్ అనేది ఒక సేవింగ్ ప్లాట్ఫామ్ లా మనం ఉపయోగించుకుంటే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ క్రెడిట్ కార్డ్ వాడే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కార్డు ఉందని చెప్పేసి అలా యూజ్ చేయకూడదు, ఇంకా లేట్ పేమెంట్స్ పే చేయకూడదు. అయితే క్రెడిట్ కార్డ్ వాడటం వల్ల లిమిట్ అనేది మనం వాడే కొద్దీ పెరుగుతూ ఉంటుంది. లిమిట్ అనేది ఒకదానికొకటి పెరుగుతూ ఉంటుంది. అంటే స్టార్టింగ్ లో మీకు 30,000 40,000 లిమిట్ ఇస్తే మీరు టైమ్లీ పే అవుట్ చేస్తే క్రెడిట్ కార్డ్ లిమిట్ పెరుగుతుంది. దీనివల్ల ఏంటి, మనకి లిమిట్ ఎక్కువ ఉంది కదా, నచ్చినట్టు మనం ఏదైనా కొనుక్కుందాం అంటే లిమిట్ పెరిగింది కదా తర్వాత కట్టేయచ్చు అనే కొంచెం ధీమా కూడా వస్తుంది. నేను ఇందులో క్రెడిట్ కార్డ్ నెగిటివ్ అని చెప్పట్లేదు. క్రెడిట్ కార్డ్ వాడేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒక జాగ్రత్తగా, ఒక బాధ్యతగా క్రెడిట్ కార్డు ఉపయోగిస్తే ఇది మనీ సేవింగ్ చేసుకోవడానికి ఇది ఒక మంచి ఫండ్ లాగా, వడ్డీ లేని ఒక కార్డ్ లాగా కూడా ఇది మనకు ఉపయోగపడుతుంది. క్రెడిట్ కార్డు ఉందని ఎక్కువ ఓడితే అనవసరం ఖర్చులు కూడా మనం పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనవసరంగా నచ్చింది కొనేస్తాం. దీనివల్ల స్ట్రెస్, ప్రెషర్ కూడా ఎక్కువ అవుతుంది. ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే, క్రెడిట్ కార్డు వాడే ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా క్రెడిట్ కార్డును ఉపయోగించాలి. వీటితో పాటుగా క్రెడిట్ కార్డు వాడేవాళ్ళు ఆ కార్డు టైం టు టైం పేఅవుట్స్, అంటే మీ యొక్క పేమెంట్ ఎప్పుడైతే ఉందో డిలే చేయకుండా కొంచెం కొంచెం మొత్తం కొట్టకుండా ఒకేసారి మొత్తం అమౌంట్ క్లియర్ చేస్తే దీనివల్ల క్రెడిట్ స్కోర్ కూడా పెరుగుతుంది. ఇది ఫ్యూచర్లో మీకు లోన్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఇవి క్రెడిట్ కార్డు వల్ల లాసెస్ అండ్ బెనిఫిట్స్. మీరు ఈ వీడియో పూర్తిగా చూసేందుకు కృతజ్ఞతలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.